అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఉచిత హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. గర్భాశయ ముఖ క్యాన్సర్ నుంచి బాలికలను రక్షించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత హెచ్పీవీ టీకా కార్యక్రమం నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అయ్యన్న పాత్రుడు లాంఛనంగా ప్రారంభించారు. 14 ఏళ్లు పూర్తి చేసుకుని 15 నెలల లోపు ఉన్న బాలికలకు అయ్యన్న దగ్గరుండి ధైర్యం చెబుతూ వ్యాక్సిన్ వేయించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రద్దీని తగ్గించేందుకు ఏర్పాటు చేయించిన 3 అదనపు ఓపీ కౌంటర్లను స్పీకర్ ప్రారంభించారు. ఆడపిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ సతీమణి పద్మావతి, కోడలు డాక్టర్ సువర్ణ, ఆర్డీఓ వివి రమణ, ఎంఆర్ఓ రామారావు, డిఎంహెచ్ఓ హైమావతి, డిఐఓ చంద్రశేఖర్ దేవ్, సూపరింటెండెంట్ సుధా, శారద పాల్గొన్నారు. మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి నా చేతి మీద ప్రారంభించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నా జీవితంలో రాజకీయంగా చాలా ఓపెనింగ్ చేశాను, చాలా శంకుస్థాపన కూడా చేశాను. కానీ ఈ కార్యక్రమానికి ఉన్నటువంటి ఆనందం నాకు ఎక్కడా లేదు. నిన్న మన వాళ్ళు వచ్చి నాకు చెప్పినప్పుడు డెఫినెట్గా వస్తానని చెప్పడం జరిగింది. దీనికి ఉదాహరణ చెప్తాను. దీనికి ప్రేరణ ఏంటంటే మీరందరూ ఏమనుకుంటారు, రాజకీయ నాయకులు అనుకుంటున్నారు. కాదు అమ్మా సువర్ణ, ఎవరో చెప్పు, ఆవిడ చెప్పని నీకే లేదమ్మా, ఎవరు చెప్పు ప్రేరణ. సుధామూర్తి గారు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు, ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది కదా, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు మిస్సెస్ సుధామూర్తి గారు. ఆమె ఎవరంటే ఎంపీ, రాజ్యసభ ఎంపీ. ఆవిడ రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి స్పీచ్ ఇచ్చింది ఆవిడ. యాజ్ ఎ రాజ్యసభ మెంబర్గా మొట్టమొదటి స్పీచ్ ఏమి ఇచ్చిందంటే దీని గురించి ఇచ్చింది. నిజామాబాద్